150 గజాల ఇల్లు మనకి కేవలం 65 లక్షలే చెప్తున్నారండి. మనకి 80% బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. చూసుకోవచ్చండి మనకి సరౌండింగ్ లో కూడా ఫ్రెండ్స్ అన్ని హౌసెస్ కానుకొని మనకి లేఅవుట్ అన్నది కూడా ఉందండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 12 acres లో ఉంటుంది. HMD అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇక్కడ దగ్గరలోనే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి జస్ట్ మనకు ఒక 200 meters డిస్టెన్స్ లోనే మనకి సుమిత్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా ఉందండి. దాని ఎదురుగానే ఫ్రెండ్స్ మనకి అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ ఉంటుంది. పక్కకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. టోటల్ గా కూడా ఫ్రెండ్స్ 12 acres ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం బోగారంలో ఉన్నామండి. ఈ బోగారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే కీసర నుంచి మనకి గట్కేసర్ వెళ్ళే రోడ్లో మనకి బోగారం ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి చాలా తక్కువ ప్రైస్లోనే మనకి 150 square హౌస్ అనేది రావడం జరుగుతుందండి. మనకి 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేవి మీ ముందుకు ఇంకా కూడా తీసుకురావడం జరుగుతుందండి. 100% క్లియర్ టైటిల్ తోట ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ అనేది మీ ముందుకు తీసుకొచ్చానండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ ఇదే విధంగా ప్రమోషన్ కూడా చేస్తామండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి. విత్ HMD అప్రూవ్డ్ లేఅవుట్లో 12 ఎకరాలలో ఫ్రెండ్స్ మనకి ఈ లేఅవుట్ అన్నది కూడా చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మెయిన్ రోడ్స్ వచ్చేసి 40 feet ఉంటుందండి. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 30 feet ఉంటుందండి. మంచి డైమెన్షన్లలో మీ ముందుకి హౌసెస్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఫేజింగ్ 30 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 45. మనకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ G+1 పర్మిషన్ కూడా ఉందండి. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కీసర మున్సిపాలిటీలోకి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది టోటల్ కూడా గేటెడ్ కమ్యూనిటీ కావడం వల్ల మనకి 24 hours సెక్యూరిటీకి కూడా మనకి అవైలబిలిటీ ఉందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వెంచర్లో చూసుకున్నట్టయితే మనకి క్లబ్ హౌస్ కూడా 6000 SFTలో రావడం జరిగిందండి. ఇప్పుడు ఒకసారి క్లబ్ హౌస్ కూడా చూసుకుందామండి. తర్వాత మీకు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూపిస్తానండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లబ్ హౌస్ దగ్గరకు వచ్చామండి. చూసుకోవచ్చండి మనకి సరౌండింగ్లో కూడా ఫ్రెండ్స్ అన్ని హౌసెస్ కానుకొని మనకి లేఅవుట్ అనేది కూడా ఉందండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 12 acresలో ఉంటుంది. HMD అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ టోటల్ కూడా మనకి బౌండరీ లైన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. సెక్యూరిటీ పరంగా ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే 24 hours మనకి సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది. ఈ క్లబ్ హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే టోటల్గా మనకి 6000 SFTలో రావడం జరిగిందండి. కింద వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి జిమ్ అనేది ఉంటుంది. చూసుకోవచ్చండి మనకి ఇక్కడ పెద్ద పార్క్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అదే ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలోనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చండి ఇది కూడా మనకి గురుకుల స్కూలు. చూసుకోవచ్చండి మనకి ఇళ్ళ మధ్యలో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్రెండ్స్ మనకి లేఅవుట్ అనేది కూడా ఉందండి. మనకి మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి జస్ట్ 150 to 200 meters లోపలనే మనకి ప్రాపర్టీ ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తక్కువ ధరలో మీకు ఈ ప్రాపర్టీస్ అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ నుంచి కోరుకున్నది కేవలం ఒక లైక్ మాత్రమే. జనువులో ఎవరైతే ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ఫ్రెండ్స్ వాళ్ళ వారికి ఇది చేరాలంటే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోడల్ హౌస్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లబ్ హౌస్ కూడా చూసుకున్నాం కదండి. ఈ వెంచర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ చూసుకుంటున్నాం అండి. ఇది వచ్చేసి మనకి మోడల్ హౌస్ అండి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 25,000 చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. అలా ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ లొకేషన్ అనేది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఓనర్ తోటనే మాట్లాడుకోవచ్చు అండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్లో చూసుకుందామండి. మళ్ళీ ఒకసారి కూడా ఫేజింగ్ చెప్తున్నానండి. మనకి 30 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 45. మంచి డైమెన్షన్స్ అండి. అలాగే ఒకసారి ఎలివేషన్ కూడా చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మోడల్ హౌస్. ఇంకా మనకి వర్క్ అనేది నడుస్తుందండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చండి. మనకి ఇందులో ఒక మనకి సెడాన్ కార్ అయితే ఈజీ వచ్చేస్తుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. మనకి స్టెప్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పడవల నైరుతిలో ఉంటుంది. మనకి స్టెప్స్ విడుతు కూడా చూసుకోవచ్చండి. మనకి 4 feet వరకు ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వాషింగ్ ఏరియా. దక్షిణం వైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 1 feet గల్లీ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 4 feet వరకు ఉంటుందండి. అదే ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నానండి. ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్ చేసినట్టయితే మీకు దగ్గరుండి కూడా ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి బ్రాండెడ్ టైల్స్ అనేది కూడా వాడడం జరిగిందండి. విత్ మనకి గోల్డెన్ బార్డర్స్ తోట కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నటువంటి హౌస్ వచ్చేసి మనకి 150 square yardsలో వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి హౌస్ అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పడమర వాయువులో ఉంటుందండి. చూసుకోవచ్చండి. మనకి వెంటిలేషన్ పరంగా కూడా హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది.
అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉత్తర వాయుంలో కూడా మనకు ఒక డోర్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ అండి ఇది. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా హాల్లోకి వస్తామండి. హాల్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా విశాలంగా రావడం జరిగింది. మనకి టైల్స్ అనేది వేశారు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. మనకు ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి హాల్ కమ్ డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మనకు ఒక ఆప్షన్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందండి. కానీ మనకి ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మనకు ఒక ప్రొవిజన్ కూడా కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పెద్ద సైజులో మనకు ఒక విండో కూడా రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి విండోస్ అన్ని కూడా ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే యూపీవీసీ స్లైడర్ విండోస్ అనేవి కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి డబల్ కట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా మనకి ఒక విండో కూడా రావడం జరుగుతుందండి. మనకి టోటల్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్టయితే రెడ్ బ్రిక్ అన్నది వాడడం జరిగిందండి. కంప్లీట్ శాండ్ తోటని కన్స్ట్రక్షన్ అని చేయడం జరిగింది. తూర్పు వైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి బ్యూరో పాయింట్, అలాగే సెల్స్ అండ్ సజ్జ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5/6 మంచం అనేది ఈజీగా వస్తుంది, ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఫ్రెండ్స్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక విండో కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి సెల్స్, అలాగే సజ్జ. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5/6 మంచం అనేది ఈజీగా వస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. మనకి గ్రానైట్స్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి గ్రే కలర్ తోట రావడం జరిగిందండి. మంచి గ్రాండ్ లుక్ అన్నది కూడా వచ్చింది. అలాగే ఫ్రెండ్స్ ఈ వాష్రూమ్ పైన చూసుకున్నట్టయితే మనకి లో రూఫ్ కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇప్పుడు హాల్లోకి వచ్చామండి. మళ్ళీ కూడా ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో మనకు ఒక పెద్ద సైజులో విండో. అలాగే ఫ్రెండ్స్ ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డోర్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మనకి సర్వింగ్ ప్లాట్ఫామ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ చూసుకుందామండి. ఇందులో ఒక 3-4 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా వర్క్ చేసుకునేందుకు వీలు ఉందండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి యూ షేప్లో ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అనేది వేయడం జరిగింది. అలాగే సెల్స్ అండ్ సజ్జ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ తూర్పు ఆగ్నేయంలో మనకి విండో, అలాగే ఎగ్జాస్ట్ పాయింట్, అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. జస్ట్ మనకు చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ కింద మాత్రం మనకి డస్ట్ అనేది వాడడం జరిగిందండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి ఇసుకతోటనే కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనకు తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి వాషింగ్ ఏరియాలోకి వచ్చామండి. ఒకసారి వాషింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. అలాగే టైల్స్ కూడా వేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ కూడా మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మోడల్ హౌస్ అండి. ఎవరికైనా ప్రాపర్టీ కావాలన్నా కూడా ఇదే విధంగా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసిస్తారండి. ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ వచ్చేసి 25,000 per square yard అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి బోర్ అండ్ సంప్ కూడా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కింద నుంచి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉందండి, అది కూడా త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 150 square yards అండి. టోటల్గా చూసుకున్నట్టయితే 1250 SFT వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందామండి. మనకి 12 acres ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇది వచ్చేసి HMD అప్రూవ్డ్ లేఅవుట్. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 30 feet ఉంటుంది. మెయిన్ రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 40 feet ఉంటుంది. ఇక్కడ వాటర్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే per square yard వచ్చేసి మనకి 25,000 per square yard కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మీకు ప్లాట్లు కావాలన్నా కూడా మనకి అన్ని ఫేజింగ్స్లలో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకవేళ మీకు హౌసెస్ కావాలన్నా కూడా మీకు ఇదే విధంగా కన్స్ట్రక్షన్స్ అనేది కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే మనకి భోగారంలో ఉంటుందండి. ఈ భోగారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈసర టు గట్కేశ్వర్ రోడ్లో మనకి భోగారం ఉంటుందండి. ఇక్కడ దగ్గరలోనే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి జస్ట్ మనకు ఒక 200 meters డిస్టెన్స్లోనే మనకి సుమిత్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా ఉందండి. దాని ఎదురుగానే ఫ్రెండ్స్ మనకి అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ ఉంటుంది. పక్కకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. టోటల్గా కూడా ఫ్రెండ్స్ 12 acres ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చండి మనకి కీసర టెంపుల్ అనేది కూడా మనకి దగ్గరలోనే కనబడుతుందండి.
ఓఆర్ఆర్ ఎగ్జిట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి, చాలా దగ్గర ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి 65 lakhs చెప్తున్నారండి. 150 గజాల ఇల్లు మనకి కేవలం 65 లక్షలే చెప్తున్నారండి. మనకి 80% బ్యాంక్ లోన్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అదే ఫ్రెండ్స్ మనకి ప్లాట్ల మీద కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 80% వరకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అదే ఫ్రెండ్స్ ఈ 65 lakhs అనేది ఏదైతే నేను మీకు ఈ ప్రాపర్టీకి చెప్పానో అది ఫిక్స్డ్ ఏం కాదండి, నెగోషియబుల్ ఉంటుంది. ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఓనర్కి ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చండి, మీకు లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఫ్రెండ్స్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేస్తామండి. ఇలాంటి జెన్యూన్ 100% క్లియర్ క్రిస్టల్ టైటిల్ తోటి మీ ముందుకు ఇలాంటి ప్రాపర్టీ తీసుకొస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీ నుంచి కోరుకున్నది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ ప్రాపర్టీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.